వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. ఏం జరిగింది? ఆవిడని ఎలా వదరుస్తున్నాడు చూడండి. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. సేమ్ టు సేమ్. సీదిరప్పలరాజు కూడా ఇంత తక్కువ తింటలేదండోయ్. వాళ్ళ భార్య చేయి పెట్టుకుని ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? ఊరుకోమ్మా, ఊరుకోరా, నేర్చుకోరా. సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు? అబ్బో, వాళ్ళ కుటుంబానికి బాధ ఉండదు. నీకు దండమమ్మా. నా బొర తినేస్తున్నాడు డాడీ. ఏడమ్మా డాడీ మేకలకి నాని వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పి నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పలాసలో పేరున్న డాక్టర్ అంటే ఏం డాక్టర్? సీదిరి అప్పలరాజు డాక్టర్. నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆమె డాక్టర్. పశువుల డాక్టర్, పశువుల డాక్టర్. పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. కాకుండా అక్కడ చనిపోయిన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి ముందు బాగా డబ్బులు ఇస్తాను, తర్వాత ₹1,00,000 ఇస్తాను, ఆ చనిపోయిన అతని భార్యని ఇంటికి పనికి పంపించమని చెప్పిన అహంభావి. నేను ₹1,00,000 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. చెప్పు తీసుకొట్టండి సార్. పేరు ఎంత పేరో గొప్ప అందరికీ తెలుసు. నేను చదువుకున్నది పేషెంట్ ప్రాణాలని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? కళ్ళు అదురుతాయి, రాళ్లతో తెంగితే కళ్ళు అదురుతాయి. చూడండి, మందిని బాగు చేస్తాను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరో ఇద్దరును నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చంపేస్తాను అంటే ఈ 10,000 మంది వచ్చి ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశాడు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగ ఆయన అరెస్ట్ చేస్తారంటే సాధ్యపడుతుందా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి. ఈ కొడుకు కనీసం జైల్లో ఉన్నాడు, ఏమి అయిపోవాలా? హిట్ అండ్ రన్ కేసు, మర్డర్ కేసు కాదది. ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. హోమిసైడ్ సెక్షన్స్ అని మాట్లాడతారేంటి అందరూ? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది హిట్ అండ్ రన్ కేసు సెక్షన్ పడిన ఇతని పైన, దానికి తీసుకొచ్చేసి మర్డర్ సెక్షన్ అంట. రుద్దేస్తారా? మొత్తం రుద్దేస్తారా అబద్ధాలను తీసుకొచ్చి అందరి ముందు? కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. బైక్ తోలుతా ఉండే ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. మా అందరి కళ్ళు దొబ్బాయా లేకపోతే వీళ్ళ కళ్ళు పనిచేయట్లేదా? ఆ వెంట పడ్డాడేంటండి, అటు ఇటు కనిపెదవా? అయ్యో, క్లియర్ గా గుద్దిన వీడియోస్ బయటకు వస్తే యాక్సిడెంట్ చేశారని భావించారంట. ఆ రోజున్న పోలీసులు ఈ సీదిరికి చెంచాల్లా పనిచేశారు కాబట్టి విఆర్ లో పెట్టారు. అయిపోయింది నాకు కథం. 8 ఏళ్ళు వచ్చిన కొడుకు బైక్ మీద వెళ్ళి గుద్దేస్తే గొర్రెల కాపరి మనవడు చనిపోతే ఈ సీదిరి అప్పలరాజు కళ్ళు నెత్తికెక్కి నిజంగా చెప్పాలంటే ఇలాగే అనాలి. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. లిటరలీ అలా కొడుకుని తీసేసేసి వేరే అతన్ని పెట్టి డ్రామా నడిపిద్దామని చూస్తే అక్కడ కోఆపరేట్ చేసిన పోలీసుల్ని సీరియస్ గా విఆర్ లోకి పంపించి సస్పెండ్ చేసి
చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అంతా లాగి ఈ సీదిరి కొడుకే అక్కడ బైక్ నడిపాడు, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొత్తం డ్రామా చేస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయి మావాడు స్ట్రెచ్చర్ మీద పడుకోవాలి, లేకపోతే కింద పెడితే కాలర్ ఇరిగిపోద్ది, పైకి చూస్తే తల ఇరిగిపోద్ది, పెద్ద ప్లానింగే ఐసీయూలో పెట్టి కథ మొత్తం రక్తిగా నడిపాడు ఈ సీదిరి. చూస్తానే ఉన్నాం, అసలు మనకి రాష్ట్రంలో ఏం దరిద్రం పట్టిందో గానీ చూస్తానే ఉన్నాం ఇలాంటి దరిద్రాలన్నీ. అది రే రామ్